ఇటువంటి హత్య రాజకీయాలు మానుకోండి చెప్పట్లే. ఈరోజు చాలా బాధగా చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులు విసిరించడం లేదు, రాళ్లతో కొట్టించడం లేదు, కోడి కత్తిలతో కొట్టించడం లేదు. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన పార్టీ, మరలా ఒకటి బీజేపీ పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసి మేమంతా సిద్ధం సభ ఎంత సక్సెస్ఫుల్గా 14 రోజులు బస్సు యాత్ర జగనన్న చేస్తూ ఉంటే అది జీర్ణించుకోలేక ఆయన మీద రాళ్లతో కొట్టించి జస్ట్ మిస్ కళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఈరోజు జీర్ణించుకోలేక అరే ఇంత జనధరణ వస్తుందే జగన్మోహన్ రెడ్డి గారికి, మన పరిస్థితి ఏంది, మేము అడ్రస్ లేకుండా వెళ్ళిపోతామని చంద్రబాబు నాయుడు పన్నే ఈ అన్ని కుట్రలకి మంచి పద్ధతి కాదు అనేసి చెప్పదలుచుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మీ కొడుకు పాదయాత్ర చేశాడు, ఎక్కడైనా ఈగైనా వాలిందా అతని మీద? ఎక్కడైనా వాలిందా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆ వారాయి అని ఒక వెహికల్ పెట్టుకొని తిరుగుతున్నాడు. అయ్యా నీ మీద ఏమైనా గుడ్లు పడ్డాయా? నీ మీద ఏమైనా టమాటాలు పడ్డాయా? ఏమీ లేదే. అది మన సంస్కారం. జగనన్న మీకు ఇబ్బంది కలగకూడదనేసి స్ట్రిక్ట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళకి, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్కి హింట్ ఇచ్చినాడు. వాళ్ళకి ఏం జరగకూడదు, మనకు ప్రభుత్వంకి మనకు చెడ్డ పేరు వస్తుందనేసి చెప్పి మిమ్మల్ని ప్రచారానికి నీట్గా బాగా పగడబందిగా పంపిస్తూ ఉంటే మీరు మా సీఎం గారికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రాళ్లతో కొట్టిస్తారా? ఎంత పెద్ద దుర్మార్గుడయా నీ చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పనులు చేస్తారా? ఇదే కానీ నీ కొడుకు పప్పు లోకేష్కి కానీ జరుగుంటే నువ్వు ఒప్పుకునేవాడివా? నువ్వు నిద్రపోయేవాడివా? ఇటువంటి దుర్మార్గమైన పనులు, స్ట్రాటజీలు, మీడియా స్ట్రాటజీలు వేసి అరే జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా ఆదరణ ప్రజల్లో పెరుగుతుంది కదా అనేసి అనుకుని నువ్వు ఒక స్ట్రాటజీ ప్రకారంగా రాళ్లతో కొట్టించి ఒక ఈ మేమంతా సిద్ధం సభకి బ్రేక్ ఇద్దామని స్ట్రాటజీ పొందావు. ఎంత పెద్ద మనిషివే నువ్వు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి నీచపు పనులు ఎవడైనా చేస్తారా? అబ్బే ఛీ, ఇంత ఘోరమా, ఇంత ఆక్రోశమా, ఏందయ్యా ఇది? ఎన్టీ రామారావు గారు స్వయంగా మీ మామని చెప్పులెత్తి కొట్టించే ఘనత నీది. తిరుపతిలో అమిత్ షా కార్ల మీద దాడి చేపించే ఘనత నీది. ఎయిర్పోర్ట్లో కోడి కత్తి డ్రామా ఆడిచ్చి నువ్వు చంపాలని చూసిన చరిత్ర నీది. నిన్న మా జగనన్న మీద రాళ్లతో కొట్టిన చరిత్ర నీది. 75 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడైనా పెద్దయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత నీచంగా దిగజారడం కరెక్ట్ కాదు అనేసి నేను మీకు మనవి చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు రాజకీయాలు హుందాతనంగా చేయండి. మాకు తెలీదా? మీరు వెళ్ళేటప్పుడు గుడ్లు వేయడం మాకు తెలీదా? మీరు వెళ్ళేటప్పుడు టమాటాలు వేయడం అని అది మంచి సంస్కారం కాదు. అది కొంచెం కానీ మిస్ అయి ఉంటే కళ్ళకు తగిలేది. ఈ మేమంతా సిద్ధం సగా ఆగిపోవాలి అని కుట్ర పనినాడు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆయన బ్యాటరీ స్టారు పవన్ కళ్యాణ్. ఏందనే ఇది? రాజకీయాలు మనం హుందాతనం చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఓడిపోతున్నారు, మేము గెలుస్తున్నాం. మీరు ఒకటి కాదు కదా, మీరు 10 ఇంతలు ఎంత చేసినా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు. జగనన్నకి ఎప్పుడు నిలబడతారు గుర్తు పెట్టుకోండి. ప్రజలు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రజలతో. ఆయనకి ఏ ఒక్కరికి కూడా హాని చేయకుండా, ఏం చేయకుండా సిద్ధం సభ అన్ని లక్షల మందితో నడిపిస్తున్న చరిత్ర ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అనేసి చెప్పదలుచుకుంటున్నా. ఇంత ఆక్రోశం మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. నీ సభ నువ్వు పెడితే 3000 మంది కూడా రారు, 1000 మంది కూడా రాడు. మేము సిద్ధం సభ పెడితే 3 లక్షలు దాటుతున్నాయి. 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు
పైనే దాటుతున్నాయి కానీ దానికైనా తగ్గట్లేదు. అందుకొని ఇవన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారు. క్యాట్ బాల్తో కొట్టిచ్చేసి కళ్ళకు కానీ అతన్ని తగిలితే జగన్మోహన్ రెడ్డి ఒక 10 రోజులు రెస్ట్లో ఉంటాడు, ఈ 10 రోజులు ఈ 30 రోజుల 10 రోజులు మనకు కలిసి వస్తాయి అనేసి స్ట్రాటజీ చేశాడు ఈ మహానుభావుడు. ఎంత బాధ వేస్తుంది. ప్రజల కోసం ఎండలో తిరుగుతా, అరే నేనున్నాను మీకు అనేసి తిరుగుతా, ఒక హామీలు ఇచ్చుకుంటా, మళ్ళా మేము వస్తే మీకు కరెక్ట్ దారిన తీసుకుపోతాం అనేసి ఎంత ఎంత కష్టపడుతున్నాడు మా జగనన్న. కార్యకర్తలు మనం అందరు చూసుకుంటా ఉంటే మీరు రాళ్లతో కొట్టించడం మంచి పద్ధతి కాదు. ఇంకోసారి ఇదే విధంగానే రిపీట్ అయితే బాబు గారు మీ మీద గుడ్లు పడవు, మీ మీద రాళ్ళు పడవు, మీ మీద టమాటాలు పడవు. మాకు సంస్కారం నేర్పించాడు జగనన్న. ఆ సంస్కారంతోనే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మనం అదే విధంగా పోతా ఉన్నాం, అదే విధంగా నడుస్తున్నాం. దయచేసి మా ఈగోని హట్ చేయబాకండి అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుకుంటూ, ఇదే కానీ మళ్ళీ రిపీట్ ఉంటే మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా.